తీసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. గొప్ప దేవుడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చాలా సహాయంగా కూర్చున్న ప్రార్థన. ప్రేమ నమ్మకముల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామం బట్టి ఆరాధించి పూజించి ప్రార్థిస్తున్నాను ప్రభా. గత వారం మొదలుకొని ఈ దినం వరకు మమ్మల్ని సురక్షితంగా ప్రభావ మీరు ఎక్కడ చాటం భద్రపరిచారు. బట్టి వందనాలు. ఇందునైనా ప్రసిద్ధమైన మీ దినాన్ని మేము కూడా తోటి పరిస్థితులతో మేము కూడా పరిస్థితులుగా ఆశిస్తున్న గొప్ప సమయానికి ఈ భాగ్యం పెట్టి కూడా వందనాలు. ఇందులో పడి మీకు ఆశనకి పట్టుబడి తండ్రి ఏది అవసరమో అది మాకు తెలియజేస్తుంది ప్రభావ. మా యొక్క సొంత ఆలోచన, సొంత జ్ఞానం కాదు కానీ ప్రభావ, కేవలం మీ యొక్క జ్ఞానం చేత మీ యొక్క ఉద్దేశం మా జీవితం నెరవేర్చాలి తండ్రి. ఈ విధంగా మేము ఆరాధించాలి, ఈ రీతిగా ఆరాధించాలి. ఆరాధనకు మీ యోగ్య అన్న విషయాలు మేము ధ్యానిస్తుంది కదా తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మలో మిమ్మల్ని తండ్రి మీ యొక్క కాపుదలలో మిమ్మల్ని భద్రపరిచినట్టు మా ప్రభు రక్షకుడు మా కొరకు రానియున్న యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారి అనగా అపవాదిని మీరు జయించి ఉన్నారు. ఇక్కడ చిన్న పిల్లలు సాధారణంగా చిన్నపిల్లలంటే ఏమీ తెలియని వారు, జ్ఞానం లేని వారని, ఇంకో విధంగా చెప్పాలంటే వారు కూడా పవిత్రమైన వారని, దేవుని పోలి కలిగిన వారని మనం భావిస్తుంటాం. ఇక్కడ చిన్నపిల్లలకు అర్థం ఏంటంటే దేవుని ఎరిగిన స్థితిలో ఉన్నవారు. వారు ఇంకా చిన్నపిల్లలుగా కాకుండా, పాల తాగేవారుగా కాకుండా, పెద్దవారిగా దేవుని పట్ల ఎదిగి దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ మనల్ని చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు జ్ఞానం లేని వారని చెప్పొచ్చు, జ్ఞానం కలిగిన వారని కూడా చెప్పచ్చు. చిన్నపిల్లలు అంటే ఇటువంటి కపటం లేని వారిగా మనం భావించవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు అంటే మీరు దేవుని యందు ఉన్నారు, నిలకడగా ఉన్నారు అంటే ఏ కపటం లేని వారుగా ఉన్నారు. అంతేకాదు ఇంకా చిన్నపిల్లలుగా కాకుండా మీలో ఎదుగుదల ఉండాలి, దేవుని యొక్క క్రియలు మీలో జరగాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనకి సంతోషాన్ని ఇస్తుంది, ఏది మనకి గంతనిస్తుంది, ఏది మనకి మేలుకరంగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ లోకంలో మనల్ని ఆనందింపజేసేవి డబ్బు మనల్ని ఆనందింపజేయచ్చు. దాన్ని బట్టి మనకి గంత రావచ్చు, లేదా మనకి గర్వం రావచ్చు. లేకపోతే ఈ లోకంలో ఇంకా మనం చెప్పుకోదగ్గ వస్తువులు కానీ, లేకపోతే ఆ బంగారం కానీ, వజ్రాలు, ఇంకా అంటే ఈ లోకంలో ఏదైతే అన్నింటికన్నా విలువైనదో అని మీరు భావిస్తున్నారో అంతకంటే విలువైన దేవుడు మనలో ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఎందుకు మనం లోకం కొరకు ప్రయాసపడుతున్నామో, ఆ లోకం అటు ఇటు తిరుగుతూ దేవుని ఎందుకు మనం పెడుతున్నామంటే సాధారణంగా ఏం చెప్తారంటే మాకు ఘనత కావాలి, మాకు పేరు కావాలి, మాకు అధికారం కావాలి, అంతా కూడా నా వశంలో ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే దేవుని మరుస్తూ ఈ లోకమును ఆ లోకాన్ని జయించటకు తాపత్రయపడేవారుగా చాలా మందిని మనం చూస్తూ వస్తున్నాం. అయితే నువ్వు లోకము కొరకు ఎంత తాపత్రయపడుతున్నావో ఆ లోకము కంటే, ఆ లోకంలో ఉన్న వాడికంటే గొప్పవాడు నీ దేవుడు నీలోనే ఉన్నాడు. అది నువ్వు ఎరగగా నువ్వు లోకం వైపు చూస్తున్నట్టు ఇందులో
చూపిస్తూ వస్తుంది అనమాట. అందుకే ఏంటంటే చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు. అది మనం గమనించడం లేదు. మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఏది మనం చేయాలి, ఏది చేయకూడదు, మన జీవిత విధానం కూడా ఆయన నడిపిస్తాడండి. ఇప్పుడు ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఆయన పిల్లలుగా ఆయన అంగీకరించున్నాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ వస్తాడు. ఇంక కింద చూడండి 5 చూస్తే, వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతారు, లోకం వారి మాట వినను. అంటే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో, తప్పుడు మాట్లాడతారో వారికి లోకమంతా కూడా సపోర్ట్ చేస్తుంది. అటువంటి మాటలు ఇష్టపడుతూ గౌరవిస్తూ వారిని కనపరుస్తారు. అయితే మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినడు. ఎవరైతే దేవుని ఎరిగారు, ఎవరైతే దేవునికి జ్ఞానం చేత ఉంటున్నాడో వారు మాత్రమే మన మాటల్ని అంగీకరిస్తారు. దేవుని సంబంధం కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపమైన ఆత్మయేదు, భ్రమపరిచే ఆత్మయేదు తెలుసుకుని ఉన్నాము. మనం ఎటువంటి భ్రమలో ఉన్నాము. ఈ లోకము శాశ్వతమని, ఈ లోకాన్ని నేను స్వతంత్రించుకుంటే నాకు తిరిగే లేదని, ఈ లోకానికి నేనే చక్రవర్తిని, ఈ లోకం నా యొక్క చేతుల కింద, నా కాళ్ళ కింద ఉందని, నేను శాసిస్తే తప్ప ఈ లోకం పనిచేయదని అటువంటి భ్రమలో ఉన్నామా? కాదు, అది కేవలం భ్రమే. కానీ లోకంలో ఏదైతే నువ్వు గొప్పదని ఎంచుతున్నావో, లోకంలో ఏదైతే నీకు సంతోషాన్ని తర్వాత ఘనతరిస్తుందని నువ్వు ఊహిస్తున్నావో దానికంటే విలువైనది, దానికంటే గొప్పవాడు నీ దేవుడు నీలోనే ఉన్నాడు. కనుక మన యొక్క ఆత్మను మనం పాడు చేసుకున్న వారిగా కాకుండా దేవుణ్ణి మనం సంతోషపరిచేటట్లుగా, దేవుని ఇచ్చి మనం స్తుతించేవారిగా ఈ ఆరాధనలో మనము దేవుని మనము జ్ఞాపకం చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇందులో ఏంటంటే దేవుడు గొప్పవాడు. అయితే గొప్పవాడైన దేవుడు కొన్ని కార్యాలు మనం పెట్టి, చాలా కార్యాలు పెట్టాడు. అయితే మనం అన్ని చూడడానికి సమయం లేదు, కానీ ఒక 3 కార్యాలు మనం చూసుకుందాం. ఈ గొప్పవాడైన దేవుడు మన కొరకు ఏమంటే ఒక 3 కార్యాలు మనం ముందున్నాడు. దాన్ని మనం ధ్యానించుకుంటూ మనము ఆరాధన వెళ్ళే ముందు మనము బైబిల్ పళ్ళకు పాడుకున్నాం. సొంత బైబిల్ పైకి బైబిల్ పళ్ళ పాడుకున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book the read is the Bible, the best book the read is the Bible. If you read every day, you read all the way. Oh, my book to read is the Bible. Thank you. అయితే ఆ గొప్పవాడైన ఆ దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేసినప్పటికీ ఒక 3 కార్యాలను మనం వివరించుకుంటూ ఆరాధనలోకి వెళ్తాం. మొదటిగా మనకు శక్తినిచ్చే దేవుడు, గొప్పవాడైన దేవుడు మొత్తం మనకి ఏమి ఇస్తున్నాడ? శక్తిని ఇస్తున్నాడు. చూడండి కీర్తనలు 147:5, కీర్తనలు 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇక్కడేముంది? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. అంటే ఈ గొప్పవాడైన దేవుడు ఎలాంటివాడంటే అధిక శక్తి గలవాడు, శక్తివంతుడు అనమాట. ఆయన శక్తివంతుడు కాబట్టి మనం కూడా అటువంటి శక్తిని ఆశ్రయించేవారిగా, అటువంటి శక్తి కింద మనం పనిచేసేవారిగా మనం ఉండాలన్నమాట. అయితే మనకున్న శక్తి ఎలాంటిది? మనకున్న శక్తి ఎలాంటిదంటే అంతలోనే కనిపించి అంతలోనే భయమైపోయే శక్తి మనది. బలంగా కనిపిస్తాము, చాలా హుషారుగా ఉంటాం, కానీ అప్పటికప్పుడే మనం దిగజారి పడిపోయే స్థితి అనమాట. కానీ దేవుని శక్తి అలాంటిది కాదు, కానీ దేవుని శక్తి చాలా ప్రసిద్ధమైనది, గొప్పది అనమాట. ఇక్కడ ఏంటంటే మన ప్రభు గొప్పవాడు, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన శక్తి ఎలాంటే అధికమైన శక్తి. ఆ శక్తి ఎంతని చెప్పడానికి కాదన్నమాట. అధికమైన శక్తి అంటే ఎనలేని శక్తి,
మనకి అవసరమైన స్థితి. కాబట్టి ఆయన యొక్క శక్తిని మాత్రమే మనం ఆశ్రయించాలి తప్పగానే ఈ లోకంలో చూస్తున్న ఈ లోకంలో ఉంటున్న కొన్ని శక్తులను కాదు, కానీ ఆయన యొక్క గొప్పదైన శక్తిని బట్టి మనము ఆయన్ని ఆరాధించేవారిగా మనం ఉండాలన్నమాట. ఆయన శక్తివంతుడు అంటే ఆయన మొదట గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఉన్న లక్షణాలు ఏమిటంటే మొదట శక్తివంతుడు. ఆ శక్తి ద్వారా మనల్ని ఏలడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే శక్తిని గురించి అబ్రాహాముతో దేవుడు పలికిన మాటల గురించి మనం ఆదికాండంలో చూసుకుందాం. శక్తి గురించి అంటే ఆయన ఎలాంటి శక్తివంతుడో, ఆయన శక్తి నుండి ఏం వస్తాయో, ఆ శక్తి వల్ల ప్రయోజనం ఏమిటో ఇక్కడ దేవుడు అబ్రాహాముతో చెప్తున్న మాటలు మనం ఆదికాండంతో 17వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. చాలు. అంటే అబ్రాహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి పరిస్థితి ఏమంటున్నాడా, నేను సర్వశక్తి గల దేవుడను. నేను ఎలాంటి సర్వశక్తి, అన్ని శక్తులు నాలోనే ఉన్నాయి. దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నేను దారహితుడి పోయి ఉండము. నేను దారహితుడు అంటే ఎటువంటి పాపము లేనివాడిగా, ఎటువంటి కల్మసము లేనివాడిగా, ఎటువంటి ద్వేష అసూయలు లేనివాడిగా, దేవునికి విధేయత కలిగి దేవునికి కనపరిచేవాడిగానే ఉండమని ఆయన చెప్తూ వస్తున్నాడు. ఏమిటంటే నేను సర్వశక్తి గల అంటే సర్వశక్తి, శక్తి వేరు సర్వశక్తి వేరు అన్నమాట. అంటే మనుషుల మీద మనకి ఎంత బలం ఉండాలో అంతే ఉంటుంది, కానీ దేవుడికి అలా కాదు. సర్వశక్తి మంతుడు అనమాట. అంటే సర్వాన్ని సృష్టించిన దేవుడు. ఈ సర్వం కూడా ఆయన వశంలోనే ఉంది. కాబట్టి ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సన్నిధులు మనం ఎలా ఉండాలంట, నిందారహితుడు అంటే ఇటువంటి పాపము లేనివాడిగా, ఇటువంటి ద్వేషాలు లేనివాడిగా, మనం తగ్గించుకునే వాడిగా, సాత్వికత్వంతో ప్రేమ కలిగి ఆయన కోరుకునేదిగా మనము ఉండాలని ఆయన చెప్తూ వస్తున్నాడు అన్నమాట. అయితే ఈ యొక్క శక్తిలో ఆశీర్వాదం కూడా ఉంది. అంటే ఆయన ఎలాంటి శక్తివంతుడు చెప్పాడు అంటే నేను ఎలాంటి నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. ఆయన ఏమన్నాడు, సర్వశక్తి గల దేవుడిని, ఈ సర్వశక్తిలో నీకు ఆశీర్వాదములు కూడా కలుగునని. అది నా అబ్రాహాముతో దేవుడు చెప్తున్న మాటలు చూడండి. ఆదికాండం 28 3వ వచనం. సర్వశక్తుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీకు పరవాసమైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకు ఇచ్చిన దేశము నేను స్వాస్థంగా చేసుకున్నట్లు. అంటే చాలా అంటే ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడినని 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడిని, ఆసామస్య కాదు, ఊహించే దేవుడినిగా కాదు. నేను సర్వశక్తి అంటే అన్ని అధికారులు నాలోనే ఉన్నాయి. ఆ తర్వాత సర్వం కూడా నేనే సృష్టించిన వాడని చెబుతూ ఇంకేమంటే నా యొక్క సర్వశక్తులు నీకేమున్నాయంటే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అని ఆయన చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్మలగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నేను విస్తరించేసి నీవు పరవేశమైన దేశమును, అనగా దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం నీకు స్వాస్థంగా చేసుకున్నట్లు. అంటే ఆయన యొక్క ఆ శక్తిలో, అంటే సర్వశక్తిలో ఏముందంటే ఇక్కడ ఆశీర్వాదాలు చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు, తను గొప్ప దేవుడు అయినవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన మనం ఆరాధిస్తూ ఉండాలన్నమాట. ఎందుకు ఆరాధించాలంటే ఆ దేవుడు గొప్పవాడే కాదు, కానీ ఆయనే సర్వాధికారి, సర్వశక్తివంతుడు. అంతేకాదు కానీ ఆ శక్తులు మనకి ఏముందంటే ఆశీర్వాదాలు మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. అంతేకాదు ఆశీర్వాదంతో పాటు మనల్ని అభివృద్ధి పరిచే ఆ లక్షణాలు కూడా దాంట్లో ఆ శక్తిలో ఉన్నాయి అన్నమాట. చూడండి మళ్ళీ ఆదికాండం 35:11
అంటే ఆయనలో అంటే సర్వశక్తిమంతుడు, ఆయనలో ఏమిటంటే ఆశీర్వాదం ఉంది, తర్వాత ఏంటంటే అభివృద్ధి కూడా ఉంది. చూడండి 11 చదవండి. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీకు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చాలా చాలా ఇక్కడ ఏమిటంటే మరియు అంటే నేను సర్వశక్తిమంతుడిని, నా నుండి నీకు ఆశీర్వాదం వస్తుంది. అంతేకాదు కానీ మరియు నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందిదవు. ఇక్కడ 2 లక్షణాలు అంటే 2 ఉపయోగకరణ మాటలు ఇక్కడ కనిపిస్తుంది. ఆయన మొదటి అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఓకే, అయితే ఆ సర్వశక్తి గల దేవుడి నుంచి మనకి ఏమొస్తుందంటే మొదట మనకి ఆశీర్వాదం వస్తుంది, రెండోది ఏంటంటే అభివృద్ధిని కలుగు చేస్తుంది. కాబట్టి మనము ఈ 2 విషయాలను బట్టి సర్వశక్తి దేవుణ్ణి గొప్పవాడుగా ఎంచి మనము ఆరాధిస్తూ ఉండాలి. అంటే మొదటిది ఆయన గొప్ప దేవుడు. ఎలాంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చేది ఏంటి? మొదటి మనకి శక్తినిచ్చే దేవుడు అన్నాడు. మొదటి మనకి శక్తినిచ్చే దేవుడు అన్నాడు. రెండోదిగా చూసినట్లయితే మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. రెండోదిగా మొదటి మనకి శక్తినిచ్చాడు, రెండోది మనకి జ్ఞానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మళ్ళీ కీర్తనలు 147:5 ముందు తీసాం కదా, 47:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మొదట ఆయన సర్వశక్తిమంతుడని మనం విన్నాము, చూసుకున్నాము. ఇప్పుడట ఆయన జ్ఞానానికి మితి లేదట. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు లేదా వేరే ఎవరు మాట్లాడే ఉంటారు ఏంటంటే మనం కూడా ఒప్పుకుంటాం, అయ్యా మరి నేను పెద్ద జ్ఞానమైన వాడిని కాదు, ఏదో నాకున్న దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి లేదా నాకు తెలిసిన దాన్ని బట్టి నా యొక్క సొంత జ్ఞానం మాట్లాడుతున్నాను, కానీ నేను సర్వశక్తిమంతుడే కాదు లేదా అధికమైన జ్ఞానం గలవాడిని కాదని మనం ఒప్పుకుంటూ మాట్లాడతాం. అదేవిధంగా కొందరు పోల్గొనడం అదే విధంగా మాట్లాడుతుంటాం. వాడుకున్న జ్ఞానం వ్యాపారం, వాడుకున్నది వ్యాపారం, ఏదో వాడు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడతారు, కానీ ఆయన జ్ఞానంతో కాదని మనం చెప్తాం. అదే ఇక్కడ దేవుడు ఏంటంటే అమితమైన జ్ఞానం అంటే ఈ జ్ఞానానికి కూతు అంటే అడ్డు లేదన్నమాట. ఎంత చెప్పడానికి కాదు, కానీ ఈ జ్ఞానం అంటే మితి లేనిదట. ఈ జ్ఞానానికి మితి అంటే ఎంత చెప్పడానికి కాదు, తక్కువ చెప్పడానికి కాదు, కానీ ఆయన జ్ఞానానికి మితి లేదు. కాబట్టి సాధారణ మనం ఏం చేస్తాం, చాలా మంది మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి మన సొంత ఆలోచనలతోటి దేవుని చిత్తాన్ని ఎరగక ఏం చేస్తామంటే ఆయా కార్యక్రమాలు మనం చేస్తూ నష్టపోతూ తిరిగి దేవుడిని మనం నిందిస్తూ వస్తుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏదైనా కార్యం చేయాలంటే ఆ కార్యాన్ని మనం ఏం చేయాలంటే ఆయన ముందు పెట్టి ప్రభా నీ చిత్తమైతే దాన్ని జరిపించినట్టు మన దేవుడిని అడగాలి. అంతేకాదు కానీ నా యొక్క జ్ఞానం కాదు కానీ ప్రభా నీ యొక్క జ్ఞానం ద్వారా నేను అంటే మేము ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలి, మీకు జ్ఞానం ద్వారా నడిపించండి. ఇంతంటే మాకు ఎన్ని ఉన్నా సరే ఆ జ్ఞానం అనేది కొద్దుగా ఉంది కాబట్టి మీ జ్ఞానం ద్వారానే మమ్మల్ని బలపరచమని దేవుడిని మనం అడిగేవాడు. మొదట ఆయనలో శక్తి ఉంది, సర్వశక్తివంతుడు. ఆ శక్తిలో ఏమంటే ఆశీర్వాదం ఇస్తున్నాడు, అభివృద్ధి కాలం చేస్తున్నాడు. రెండోదిగా నేను జ్ఞానిని అని కూడా చెప్తూ వస్తున్నాను. అయితే ఇంకో మాట, మౌనంగా ఉండుడి జ్ఞానము అంటే మౌనంగా ఉండుట జ్ఞానము మూలమని ఒక మాట మనం చూసుకున్నాం. ఆ యోగు 33 అంటే ఆయన జ్ఞానం మనకి ఎలా పనిచేస్తుంది. యోగు 33 అధ్యాయము 31 నుండి 31. యోగు అంటాడు, చెంది పెట్టము నా మాట ఆలకింపము, మౌనంగా నుండము నేను మాట్లాడేదను, చెప్పవలసిన మాట ఏదైనా నీకు ఎడల నాతో పవిత్రంగా చెప్పుము, మాట్లాడము నీవు నీతిమంతుడు అని కోరుచున్నాను. మాట ఏమీ లేని ఎడల నీకు నా మాట ఆలకింపు, మౌనంగా నుండము నేను నీకు జ్ఞానమును బోధించేదను. యోగుతో దేవుడు చెప్తున్న మాటలు. యోగుతో దేవుడు చెప్తున్న ఏమంటారంటే, యోగు చెవులు పెట్టు, నా మాట విను, నా మాట విని అంటే మౌనంగా నుండు, ఆ మౌనంగా నుండుము
నువ్వు మౌనంగా ఉంటే నేను మాట్లాడతాను, లేదా నువ్వు ఏదైనా చెప్పవలసిన విషయం ఉంటే నాతో చెప్పు. నువ్వు మౌనంగా ఉంటూ లేదు చెప్పవలసిన ఉంటే నాకు చెప్పు, అప్పుడు నీకు ప్రత్యుత్తరంగా నీకు సమాధానం నేను తెలియజేస్తాను. లేదు ఏమీ మాటలు లేని ఎడల నువ్వు మౌనంగా ఉంటే నీకు నా యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నేను ఉపదేశిస్తానని దేవుడు ఏమిటో చెప్తున్న మాటలు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే దేవుడు సర్వశక్తిమంతుడు జ్ఞానే, కానీ మనకి జ్ఞానం కొద్దిగా కావాలంటే మనం అంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండండి, మనం తొందరపడి మాట్లాడడం లేదా నేనే జ్ఞాని మనం కంగారు మాట్లాడడం చేయకూడదు అనమాట. ఎందుకంటే దేవుడే జ్ఞాని కాబట్టి ఆయనకు జ్ఞానాన్ని బట్టే మనము మాట్లాడాలి, ఆయన జ్ఞానాన్ని బట్టే మనం ప్రవర్తించాలి, ఆయన జ్ఞానం బట్టే మనం పనిచేయాలి తప్ప కానీ మన యొక్క సొంత ఆలోచనలు కానీ మన యొక్క సొంత జ్ఞానాన్ని కూడా ఇక్కడ ఉపయోగించకూడదు. ఆయన ఏం చెప్తుంటే నీకు ఏదైనా మాట్లాడాలంటే నాతో మాట్లాడు, నేను సమాధానం ఇస్తాను, ఏదో మాట్లాడలేదు లేకపోతే నువ్వు మౌనంగా ఉంటే నేను నీకు జ్ఞానం ఇచ్చి నేను బలపరుస్తానని ఏవుతో దేవుడు చెప్తున్న మాటలు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. అయితే జ్ఞాని అయిన దేవుడు ఎందుకున్నాడంటే ఆయన జ్ఞాని అయిన దేవుడు. జ్ఞాని అంటే దేవుడు అని అర్థం. దేవుడు గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు అంటే జ్ఞానమైన వాడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. మరి ఆ దేవుడు జ్ఞాని అన్నారు. ఒకసారి మన కొలస్సీలు 2వ అధ్యాయం చూడండి, ఎలాంటి జ్ఞాని దేవుడు. కొలస్సీలు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుతున్నాను. మనకి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ఆయన యందే గుప్తములై మన కొరకు దాచబడి ఉన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో మనమే జ్ఞానాలు అన్నట్టుగా భావిస్తూ మనం ఏదో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడుతున్న కొంతమంది నన్ను చూసి ఏదో దేవుడు ప్రత్యేకంగా ఈ రూపంలో మాట్లాడుతూ అంటే మన మాట అంటే చాతురి మనం ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ప్రేమ కలిగి మాట్లాడాలి, మాటలతో మనసులు ఏ విధంగా మనం నమ్మించి మోసం చేయాలి అనేది మనకు తెలుసు. మన మాటలే మన మంచి వాళ్ళం చెడ్డవాళ్ళం అనేది తెలుస్తుంది అన్నమాట. కానీ మనం మాట్లాడే మాట యథార్థమైందా కాదా, దేవునికి చిత్తాన్ని దేవునికి ఉద్దేశాన్ని ఆయనకు జ్ఞానం చెప్పు నడుస్తూ మాట్లాడటం లేదండి, అది మనం పరీక్ష చేసుకోవాలి. మన సొంత ఆలోచన మన సొంత జ్ఞానం చేత మనం అనేకల్ని మనం మోసం చేస్తూ వస్తున్నాం. నేను బుద్ధిమంతుడను, భక్తిపరుడను, లేదా గొప్పవాడునని చెప్పేస్తూ అన్ని రకరకాలు మనం చెప్తూ అనేకలు మనం మోసం చేస్తూ వస్తున్నాం. కానీ మన అంతరంగాలు ఎదిగిన దేవుణ్ణి మాత్రం మనము మోసపరచలేము. కాబట్టి ఇక్కడ మన యొక్క జ్ఞానం కాకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక 2-3 చక్కగా చెప్తున్నా చూడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయా? లేవు, ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనకి డబ్బులు కావాలి, మనం సేఫ్టీ కోసం బ్యాంకులు కాల్చుకున్నాము. సడన్గా మనకు 1000 రూపాయలు కావాలంటే మన దగ్గర లేవు కదా. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే మనం దాచుకున్నామో, ఎక్కడైతే భద్రంగా దాన్ని ఉంచామో అక్కడికి వెళ్ళి మనం తీసుకొని మన అవసరానికి మనము వాడుకునే వారికి ఉంటుంది. అదేవిధంగా దేవుడు అనగా గుడ్, గాడ్ ఈజ్ గుడ్. కాబట్టి ఆయన దగ్గర సర్వ సంపదలు ఉన్నాయి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గర అభివృద్ధి ఉంది, ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, ఆయన దగ్గర మనకు కావలసిన సర్వం కూడా ఉన్నాయి. కాబట్టి మనకు జ్ఞానం కుదురుకున్నట్లయితే ఆయన ఎందుకు వెళ్ళి ఆయన ద్వారానే మనము ఆయనకు జ్ఞానం ద్వారానే మనం ఆ బుద్ధి జ్ఞానం మనము నేర్చుకునేవారుగా ఉంటాం అన్నమాట. అదేవిధంగా మరి లోక జ్ఞానం ఉంది, దాని గురించి చూసుకున్నాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము లోక జ్ఞానం గురించి. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 18-19. ఎవడను తన్ను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందున్న అనుకొని
వెర్రివాడు కావలను. జ్ఞాని అగినట్టు వెర్రివాడు కావాలేమో. ఈ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చూడండి, ఎవడైనా తను తాను మోసపరచుకొనకూడదు. వీళ్ళు ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞాని అనుకుని ఎడల, చాలా మంది విర్రవేగుతుంటారు, నాకు అన్ని తెలుసులే, నాకు సర్వం తెలుసు అని చెప్పి విర్రవేగిన ఎడల జ్ఞాని అగినట్టు వాడేమొదట వెర్రివాడు. ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలాంటిదట? వెర్రితనం. కాబట్టి మన యొక్క జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం పైన మనం ఆధారపడుతూ ఆయన యొక్క జ్ఞానం ద్వారానే మనము దేవుని చేరుకునే వారిగా ఉంటున్నాం. కాబట్టి ఆయన జ్ఞానమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు. మీరు మౌనంగా ఉంటే మీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తానంటున్నాడు. అంతేకాదు, నేను సర్వశక్తిమంతుడే కాబట్టి నా యందే అన్ని దాగున్నాయి కాబట్టి నీకు జ్ఞానం కుదరకుంటే నా ద్వారానే నువ్వు ఆ జ్ఞానం ద్వారా నువ్వు దేవుడు చేరుకోవాలని చెప్తూ వస్తుంటారు. అంతేకాదు, కానీ ఆయనకు జ్ఞానము బలాన్ని పొడుస్తాడు. అంటే ఎవరైతే బలం అంటే జ్ఞానం కలిగి ఉంటాడో వాడు చాలా బలవంతుడు, బలమైన వాడట. బలం అంటే కండబలం కాదు, శరీర బలం కాదు, ధనబలం కాదు, కానీ ఆయన యొక్క జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వారే చాలా బలమైన వాడు. చూడండి, సామెతలు 24 సామెతలు 24 5వ వచనం. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండెను. అంటే ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటారో, నేను చెప్తుంది దేవుని జ్ఞానం గురించి, మనిషి జ్ఞానం గురించి కాదు, మన సొంత జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో వాడు ఎలాంటి వాడు చూసినా బలవంతుడుగా ఉంటాడు. అంతేకాదు, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనము ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని మాత్రమే బలంగా, అంటే ఎవరైతే నిజంగా బలమైన వాడు అర్థం ఏంటంటే వాడు జ్ఞానివంతుడు. వాడి జ్ఞానము దేవుని అనుసరిస్తుంది, ఆయన యొక్క జ్ఞానము దేవుని గణపరుస్తుంది, ఆయన యొక్క జ్ఞానము దేవునితో పాటే సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంది. కాబట్టి ఆయన బలవంతుడు. ఎందుకు బట్టి బలవంతుడు? ఆయన యొక్క శరీరాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, ఆయనకున్న పదవులు బట్టి కాదు, కానీ ఆయనకున్న దేవుని యొక్క జ్ఞానం బట్టి ఆయన ఎలాంటి వాడంట? బలమైన వాడు అనమాట. అట్టి జ్ఞానం గలవాడు ఎవడైతే బలము కలిగివాడు, అట్టి జ్ఞానం కలిగిన వాడే తన తండ్రిని తల్లిని ప్రేమించేవాడిగా ఉంటాడు. అదేవిధంగా తన కుటుంబాన్ని ప్రేమించేవాడిగా ఉంటాడు, దేవుని ప్రేమించేవాడు ఉంటాడు. ఈ సమస్తాన్ని కూడాను దేవుని వైపు నడిపించే వ్యక్తిగా కూడా ఉంటాడు. చూడండి, సామెతలు 29:3 జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. చాలా అంటే ఇక్కడ ఎప్పుడైతే నీకు జ్ఞానం ఉందో నువ్వు బలవంతుడు. అటువంటి జ్ఞానం కలిగిన నీవు నీ తల్లిదండ్రులను సంతోషపరుస్తావు, నీ కుటుంబాన్ని ఆనందింపజేస్తావు, నీ దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో గొప్ప దేవుని మనం ఆరాధించే ముందు ఆయన మొదట మనకి ఇచ్చింది ఏంటంటే శక్తినిచ్చాడు, రెండోది జ్ఞానాన్ని ఇచ్చాడు, మూడోదిగా ఆయన మనకు అధికారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన అధికారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇది యోహాను 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. అంటే ఆయన అధికారం, ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుకున్నాను, దాన్ని పెట్టుకున్న అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటూ నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందింది నేను. దేవుడు చెప్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాటలు ఇప్పుడు సాధారణంగా
మనకేదైనా నష్టం జరుగుతుంది, అపాయం వస్తుంది అంటే కొంతమంది వినరు, ఒకరి వాళ్ళు వచ్చిందంటారు. కాదు కాదు, అది దేవుని చిత్తం లేకుండా, దేవుని మాట కాకుండా అది జరగడం అసాధ్యం. ఒకవేళ మనకేది జరిగినా దేవుడికి మహిమ కలిగిన కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడు నా ప్రాణం తీయలేడు, ఎవరికి కూడా అధికారం లేదు. అది నా అంతట నేను పెట్టాలి తప్ప కానీ, నా అంతట నేను నా ప్రాణాన్ని అప్పగించాలి తప్ప కానీ ఎవరు కూడా నా ప్రాణాన్ని తీయలేరు. తర్వాత దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, తిరిగి దాన్ని పొందుటకు కూడా నాకు అధికారం ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడ నేను పొందుంటే నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ నేను పొందింది. నా తండ్రి వల్ల అంటే నా ప్రాణాన్ని నేను పెట్టి, అంటే ఎవరు నన్ను చంపలేరు, నా ప్రాణం తీయలేదు, కానీ నా తండ్రి అధికారం బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి తండ్రి చిత్తం మీద తప్పగానే అది అధికారం తండ్రి నాకు ఇచ్చున్నాడు. అంటే ప్రాణాన్ని నేను కాపాడుకోవాలన్నా, తిరిగి నా ప్రాణాన్ని తిరిగి నేను పెట్టాలన్నా ఆ అధికారం తండ్రి నాకు ఇచ్చున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే అధికారము గల దేవుడు. ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడు? అధికారం గల దేవుడు. అంటే ఆయనలో ఏముంది? అధికారం ఉందన్నమాట. ఆయన అధికారం గల దేవుడు. ఆయన ఏముంది? అధికారం ఉంది. అయితే విశ్వాసం గల వారికి ఇచ్చు అధికారం అంటే ఆయన అధికారం ఆయన దాచుకోవడానికి కాదు. ఎవరైతే ఆయనతో నిరీక్షణ కలిగి, ఆయనతో విశ్వసించి, ఆయన నిర్ణయాన్ని ప్రేమించి, ఆయన వెంబడిస్తున్నారో, ఆయన సహవాసంలో పొందుతున్నారో అటువంటి వారికి ఆయనకు అధికారము ఇచ్చేవాడిగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12. తను ఎంత అంగీకరించరు వారి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఆయన అధికారం ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే ఆయన విశ్వసించారో, ఎవరైతే ఆయన యొక్క రక్తాన్ని తాగి, ఆయన యొక్క శరీరాన్ని తిని, ఆయన కొరకు నిరీక్షణ కలిగి, ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి ఉంటున్నారు, ఎవరైతే ఆయన కొరకే ఈ లోకంలో శ్రమలను, నిందలను, బాధలను, అనేక విధమైన సమస్యలను ఎదుర్కొని నిలబడుతున్నారో వారికి మాత్రమే ఆయన అధికారం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అందరికీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన సొంత రక్షకుడు, నా పాపముల కొరకు, నా శాపముల కొరకు నన్ను తప్పించుటకు నాకు బదులుగా నా శిక్షను ఆయన భరించేవాడు అయ్యాడు, నాకు బదులుగా ఆయన రక్తం చిందించాడు, నాకు బదులుగా తన ప్రాణం పెట్టాడు అని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే ఆయన అధికారం ఇవ్వబడి. ఎందుకంటే ఆయన అధికారం గలవాడు. తన ప్రాణాన్ని ఎవరు తీయలేదు, తను అప్పగిస్తే తప్ప. తిరిగి తన ప్రాణాలను పొందగల శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. అటువంటి అధికారం మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే కారణం అంటే ఆయన మనం విశ్వసించాలి. ఇప్పుడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన ఇష్టపడతారో, ఆయన ప్రేమిస్తారో వారికి ఏమేమే ఏదంటే తన యొక్క అధికారం ఇవ్వడానికి, అంటే వారే నిజమైన వారి దేవుని పిల్లడానికి అధికారం ఇవ్వబడతారు. ఈ లోకంలో చాలా క్రైస్తవులే, చాలా మంది తోటి క్రైస్తవులు బట్టి నిజాయితీ పరులైన క్రైస్తవుల్ని, దేవుని పట్ల నమ్మకం ఉన్న క్రైస్తవులను కూడా చాలా మాట్లాడవలసి వస్తున్నారు. మనం చూస్తున్నాం. మనం ఒకటే మాట చెప్పాలి, అందరూ క్రైస్తవులు కాదు, కానీ ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క స్వరూపములు కాదు కానీ క్రీస్తు యొక్క లక్షణాలు, క్రీస్తు యొక్క పోలికలు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన స్వభావాన్ని వెంబడిస్తారో వారే నిజమైన క్రైస్తవులుగా మనం భావించాలి. అటువంటి వారికే కదా అధికారం ఇవ్వబడింది. ఎవరైతే ఆయన కొరకు జీవిస్తున్నారో, ఎవరైతే ఆయన కొరకు ప్రయాసపడుతున్నారో పరలోకం కొరకు, అటువంటి వారికి ఆయన అధికారము ఇవ్వబడి ఉందన్నమాట. ఇంకా అదే చూసినట్లయితే తెస్సలోనికీ 2వ అధ్యాయంలో మాట్లాడాలి. చూడండి, తెస్సలోనికీ 2వ అధ్యాయము 2వ అధ్యాయము 6వ వచనం. 2:6. మొదటి తెస్సలోనికీయులు మరియు మేము క్రీస్తు యొక్క
అపోస్తలమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. చాలు 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 చాలు. ఆయన మొదట ఆయన అధికారము ఎలాంటి అధికారం అంటే ఆయన అధికారం ఉంది అంటే ఆయన ప్రాణం తీయడం కానీ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. అంతేకాదు ఎవరైతే తనను అంగీకరిస్తారో ఆయన విశ్వసిస్తారో వారికి ఆయనకి అధికారం ఇవ్వబడుతుంది. తర్వాత ఏమంటే ఇంత అధికారం ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉంటున్నారు చూడండి ఒకసారి. 6 మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయటకు సమర్థులమై ఉన్నాను. మాకు అధికారం ఉంది, మేము పాలజన్మ సమర్థమైనను. మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఈ సందర్భంలో చిన్న మాట నేను చెప్తున్నాను. ఒక రిక్షా తొక్కే కూలి వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఇలా ఉంటారన్నమాట. అందులో సెక్రటరీగా ఒక ఆయన నియమించారు. సెక్రటరీగా ఒక రిక్షా తొక్కే ఆయన్ని సెక్రటరీగా నియమిస్తే ఆయన ఘనత కొరకు, గొప్ప కొరకు, గర్వం కొరకు ఆయన ఏంటంటే ఒక చిన్న బోర్డు పెట్టుకుని ఇంటి ముందు పెట్టుకున్నారు అనమాట. నేను రిక్షా యూనియన్కి నేను సెక్రటరీ, ప్రెసిడెంట్ కూడా కాదు. ఆఫ్రాలు ఒక రిక్షా యూనియన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ కూడా కాదు. సెక్రటరీగా ఉన్నప్పుడు నీకు ఇంత గర్వాన్ని ఎక్కున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాకు మాకు అన్నీ ఉన్నాయి, మాకు సమర్థ ఉంది అంటే మేము గర్వపడగలము, మేము అచేయించగలము. అయినా మేము ఎవరిని కూడా అంటే ఎవరి దగ్గరికి అంత చూడండి మరోసారి చదువుతున్నది. 6 మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేటుకు సమర్థులము అంటే అధికారం సాగించేందుకు మాకు శక్తి ఉంది, మాకు హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ మీ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఏ మనుషుల వల్ల కూడా మేము ఘనత మేము కోరుకోలేదు. మాకు మేము అంటే అధికారం చేసే అథారిటీ నాకు ఉంది, కానీ నేను ఘనత కావాలని లేదా గొప్ప కావాలని నేను గర్వం అని అదే వయసులో మనం కోరుకోలేదు. ఎందుకంటే ఆయన యొక్క అధికారము మనం దేనికి ఉపయోగించాలంటే కేవలం ఆయన యొక్క పని కొరకు, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు, ఆయన యొక్క చిత్తం కొరకు మాత్రమే ఆ అధికారాన్ని మనం వాడేవారిగా ఉంటున్నాం. ఈ లోపల చూడండి, ఒక వార్డుకి కౌన్సిలర్ అంటే ఎంతో అట్టహాసం, లేదా ఒక మండలానికి ఒక నాయకుడు లేదంటే ఒక చైర్మన్ అంటే ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఇది ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, దేశానికి ఈ విధంగా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటారంటే మేము అటువంటి ఘనతను కోరలేదు, అటువంటి హెచ్చింపు కూడా మేము కోరుకోలేదు అని చెప్తారు. ఎందుకంటే మాకు అధికారం ఉంది, అధికారం మాకు ఇవ్వబడింది. కానీ అధికారం దేనికి ఉపయోగిస్తాము? కేవలం దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాము, కేవలం దేవుని గణపరచడం కోసం అధికారం ఉపయోగిస్తున్నాము, కేవలం దేవుని స్థితించడం మాత్రమే మా యొక్క అధికారాన్ని మేము ఉపయోగిస్తున్నాం. కానీ మేము మా యొక్క అధికారాన్ని మిమ్మల్ని అవమానపరిచేట్లుగా మేము దుర్వినియోగం చేయడం లేదు. మా అధికారాన్ని మిమ్మల్ని దుఃఖపెట్టేటట్లుగా మా అధికారాన్ని మేము పాడు చేసుకోవడం లేదు. మా అధికారాన్ని కేవలం నీ పని కొరకు, నీ రాజస్థాపన కొరకు మాత్రమే మా అధికారాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఇక్కడ దిశలోనికి వెళ్ళి చెప్తున్న మాట్లాడుతున్నాం. అలాగే గొప్ప దేవుడు మనకి ఇచ్చేది అంటే గొప్ప దేవుడు మనకి ఇచ్చినట్టే మొదట ఆయన శక్తిని ఇచ్చాడు, రెండోది ఆయనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, మూడోది ఏంటంటే ఆయన అధికారాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తే మనం ఆరాధించట్లో తప్పలేదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అందరికీ తెలుసు. కానీ గొప్ప దేవుడు మనకు చూపించిన కొన్ని ఎన్నో కార్యాలు చేసినప్పటికీ మనం 3 విషయాలు 3 కార్యాలు మనం ఏం తీసుకుంటే మొదట ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆ శక్తిలోనే మనకి ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది. అలాగే ఆయన జ్ఞానం, ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అని అంటే ఆ జ్ఞానానికి మితి లేదు, అంతలేదు, అంత జ్ఞానం ఉంది. అలానే మనం హెచ్చించి మాట్లాడే కాదు, కానీ మనం మౌనంగా ఉన్నట్లయితే ఆయన జ్ఞానం ధర్మాలను నడిపించేవాడిగా ఉంటున్నాడు. మూడోదిగా ఆయన అధికారం ఇచ్చున్నాడు. అధికారంతో కేవలం దేవుని గణపరచాలి తప్ప కానీ మనల్ని హెచ్చించుకోవడానికి, మనల్ని గణపరచుకోవడానికి దేవుడికి కావాల్సిన ఘనత దొంగలించడం మాత్రం దాన్ని వాడుకోవడం. అలాగే ఇప్పుడు దేవుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనం ఇచ్చిన ఈ 3 విషయాలు బట్టి మనము ఆరాధన చేసుకున్నాం. మొదటిది మనకి శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు, రెండోది జ్ఞానం కలిగజేసే దేవుడై ఉన్నాడు, మూడోది మనకి అధికారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఒక బ్రదరు, ఒక సిస్టర్ మనం ఆరాధన చేసుకున్నాం.
దేవుడి వాక్యాన్ని దీవించిన కాక